శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి మన శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో తృతీయ స్కందానికి స్వాగతం. ఈరోజు నుంచి మనం తృతీయ స్కందం మొదలు పెట్టబోతున్నాం అనమాట. అంటే నిన్నటి కథలో మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాం అంటే, మన పరీక్షిత్ మహారాజు శుకుణ్ణి అనేక విషయాలు అడిగి తెలుసుకునే పరంపరలో బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పిన విషయాల్ని, బ్రహ్మదేవుడు తపస్సు చేసి పరమాత్ముడి విరాట్ స్వరూపం గురించి తెలుసుకోవడం, దాన్ని మళ్ళీ నారదుడికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం, ఆయన లీలా అవతారాల గురించి చెప్పడం, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. దీన్ని బట్టి భక్తి అన్నది మనిషిలో ప్రవేశిస్తే మనిషి మనిషిలాగా ఉంటాడు అన్నది కూడా చెప్పుకుంటూ మనం ద్వితీయ స్కందాన్ని ముగించాం. ఈరోజు మనం తృతీయ స్కందంలోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట. ఈ తృతీయ స్కందంలో మనం చెప్పుకోబోయే మొదటి కథ పేరు విదురుడు తీర్థయాత్ర. అంటే విదురుడు అసలు తీర్థయాత్రకి ఎందుకు వెళ్ళాడు? ఈ విషయాన్ని మనం ఈ కథలో చర్చించుకుంటాం అనమాట. యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసిందే కదా! సుఖమహర్షి పరీక్షిత్తుతో ఇలా అంటున్నాడనమాట. ఏమంటున్నాడు? మహారాజా, విదురుడు కురుసభలో జరుగుతున్న అధర్మాన్ని సహించలేక హస్తినాపురాన్ని విడిచి వెళ్ళిపోయాడు. విదురుడు పుణ్యక్షేత్రాలు తిరుగుతుండగా మైత్రేయుడిని కలుసుకున్నాడు. అప్పుడు మైత్రేయుడు ఇదే ప్రశ్న విదురుడిని అడిగాడనమాట. దానికి విదురుడు చెప్పిన సమాధానం నేను నీకు చెప్తాను. అంటే ఏం ప్రశ్న అడిగాడు? ఎందుకయ్యా ఇలాగా తీర్థయాత్రలకు వచ్చావు అని అడిగాడు మైత్రేయుడు. అప్పుడు విదురుడు ఆయనకి ఏం చెప్పాడో ఆ సమాధానం నేను నీకు చెప్తాను అని సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్తున్నాడు. అందులో ఆయన చెప్తున్నారు, శ్రీకృష్ణుడు పాండవ దూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. సుయోధనుడు తన ఇంటికి విందుకు ఆహ్వానించైనా తిరస్కరించి పిలవకపోయినా సరే విదురుడి ఇంటికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు అంటూ చెప్తున్నట్ట శుకుడు. అప్పుడు పరీక్షిత్తు వెంటనే ఒక డౌట్ వచ్చేసింది ఆయనకి. ఆయన ఏం చేశాడు? మహర్షి ఒక్క నిమిషం అండి, విదురుడు మైత్రేయుడిని కలుసుకున్నారని చెప్పారు కదా, విదురుడు మైత్రేయుడిని ఎప్పుడు ఎక్కడ కలుసుకున్నాడు? వారు ఏమేం మాట్లాడుకున్నారు? మీరు ఇలా టూకీగా చెప్తే సరిపోదు, నాకు కాస్త వివరంగా చెప్పండి అన్ని విషయాలు అని అడిగట. అప్పుడు మన శుకుడు ఈ రకంగా చెప్తున్నాడు కదా, వినండి. మహారాజా, ధృతరాష్ట్ర మహారాజు అంధుడు. అంటే ఈయనకి ముత్తాతగారు టైప్ కదా, ఆయన అంధుడు అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ అతని కుమారుడు అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన మదహంధుడు. ఇతను అంధుడైతే అతను మదంతో కళ్ళు మూసుకుపోయిన మదాంధుడు. ధృతరాష్ట్రుడు కుమారుల మీద ప్రేమతోటి తమ్ముని కుమారులైన పాండవులను లక్క ఇంటిలో పెట్టి కాల్చడానికి పాల్పడ్డాడు. పాండవుల భార్య తనకు కోడలైన ద్రౌపదిని నిండు సభలో వస్త్రాల్లాగి పరాభవిస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. కాని పల్లెత్తు మాట అనలేదు. సుయోధనుణ్ణి అంటే దుర్యోధనుణ్ణి వారించలేదు. మాయాద్యూతంలో రాజ్యం పోగొట్టుకున్న పాండవులు భార్య ద్రౌపదితో సహా అడవులకు వెళ్ళిపోయారు. అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత తిరిగి వచ్చి రాజ్యంలో భాగం అడిగారు వాళ్ళు. కానీ ధృతరాష్ట్రుడు ఏవేవో సాకులు చూపించి పాండవులకి రాజ్యభాగం ఇవ్వలేదు. అప్పుడు పాండవుల పక్షాన శ్రీకృష్ణుణ్ణి ధృతరాష్ట్రుడి వద్దకి రాయబారిగా పంపారు. ఎవరు? యుధిష్ఠిరుడు. కౌరవ సభలో పాండవుల పక్షాన మాట్లాడాడు. రాజ్యంలో సగభాగం ఇవ్వమని అడిగాడు శ్రీకృష్ణుడు. లేని ఎడల అంటే ఇవ్వకపోతే కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వడం మీ ధర్మం అంటూ నచ్చజెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడి పలుకులు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి ఇద్దరికీ రుచించలేదు. వారు శ్రీకృష్ణుణ్ణి ఆదరించలేదు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదురుణ్ణి సలహా చెప్పమని అడిగాట. అప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడికి నీతి వాక్యాలు చెప్పాడు. దానినే విదుర నీతి అంటారు. విదురుడు ధృతరాష్ట్రుడితోటి ఇలా అన్నాడు. ఏ పరమేశు చే జగములి సచరాచర కోటితో సముద్దీపితమై ఏ విభుని దివ్య కళాం సజులు అబ్జగర్భ గౌరీపతి ముఖ్య దేవముని బృందములు ఎవ్వడనంతుడచ్చుతుండా పురుషోత్తముండు కరుణాంబుధి కృష్ణుడు నరేశ్వరా
మహారాజా, పాండవులు మీరు పెట్టిన అన్ని బాధలు భరించారు. ఇప్పుడు రాజ్యంలో భాగం అడుగుతున్నారు. న్యాయంగా వారికి రావాల్సిన రాజ్యభాగం వారికిచ్చేసేయి. అదే ధర్మం. భీముడు అనే కాలసర్పం నిన్ను నీ కుమారులను కురు వంశాన్ని కాటు వేయడానికి బుసలు కొడుతూ ఉందని నీవు అనునిత్యం భయపడుతున్నావు. అది కాకుండా శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల పక్షాన నిలిచి ఉన్నాడు. నీకు అపజయం తప్పదు. ప్రస్తుతం కృష్ణుడు రాయబారిగా వచ్చి ఇక్కడే ఉన్నాడు. నీవు పుత్ర వ్యామోహంతోటి శ్రీకృష్ణుని మాటలు కూడా లెక్క చేయడం లేదు. నీ కుమారుడు దుష్ట సాంగత్యంతోటి చెడిపోతున్నాడు. వాణ్ణి వదిలేయి. కృష్ణుడు చెప్పినట్టుగా చెయ్యి, కురువంశాన్ని రక్షించు అని చెప్పాడనమాట విదురుడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. విదురుడి నీతులు ధృతరాష్ట్రుని కుమారుడు సుయోధనునికి రుచించకపోగా ఇంకా తీవ్రమైన కోపాన్ని తెప్పించాడంట. అంటే ఆయన చెప్పిన మాటలు అసలు నచ్చలేదు. ఎందుకంటే తనకి అగైనెస్ట్గా మాట్లాడుతున్నాడు కదా. సో అసలు ఈ దాసీపుత్రుణ్ణి ఇక్కడికి ఎవరు పిలిపించారు? ఇతడు కుటిలుడు, దుర్మతి, తిన్న ఇంటినే కూల్చేసేవాడు. మనకి వ్యతిరేకంగా శత్రువులతోటి చేతులు కలుపుతున్నాడు. వీడిని వెంటనే నగరం నుండి వెళ్ళగొట్టండి అని ఆజ్ఞాపించాడు. చిన్న నాన్న వరుస అయిన విదురుడిని ఆ విధంగా అవమానిస్తుంటే ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేట. ఈ మాటలు విన్న విదురుడు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. హస్తినాపురాన్ని వదిలిపెట్టేశాడనమాట. పుణ్యక్షేత్రాలను దర్శించడానికి వెళ్ళిపోయాడు. ఎన్నో నగరాలు, నదులు దర్శించాడు. ఎన్నో తీర్థాలని సేవించాడు. అంటే ఆయన హర్ట్ అయిపోయాడు బాగా. ఇన్ని రోజులు ధర్మాన్ని రక్షించడం కోసం భీష్ముడితో పాటు ఆయన కూడా అక్కడ ఉండి ప్రతి విషయంలోనూ మంచి సలహా ఇస్తూ వచ్చాడు. ఈ రకంగా కృష్ణుడు అవమానింపబడ్డాడు, విదురుడు అవమానింపబడ్డాడు. ఇది ఇంక తట్టుకోలేక ఆయన పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయాడనమాట. ఈ తీర్థ పరంపరంలోనే విదురుడు ఎక్కడికి వెళ్ళాడు? ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడు. ఇదివరకు ప్రభాస క్షేత్రానికి ఎవడు వెళ్ళాడు? మన అర్జునుడు వెళ్ళాడు కదా. ఆ సమయానికి కృష్ణరాయభారం విపులం కావడం, భారత యుద్ధం జరగడం, కౌరవులు నాశనం అయిపోవడం, ధర్మరాజు హస్తినకు పట్టాభిషిక్తుడు కావడం అన్నీ జరిగిపోయాయంట. అంటే ఇన్ని రోజుల పాటు ఆయన తీర్థయాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రభాస క్షేత్రంలో ఈ విషయాలన్నీ విని కౌరవుల నాశనానికి ఎంతో చింతించాడు విదురుడు. తర్వాత విదురుడు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాడు. సరస్వతీ నదీ తీరంలో ఉండే త్రితము, ఉసవసము, మనువు, పృథువు, అగ్ని, అసిహితము, వాయువు, సుదాసము, గానము, గుహము, శ్రాద్ధాదేవము అలాంటి తీర్థాలు, అలాంటి పేర్లున్న తీర్థాలన్నిట్లో కూడాను స్నానం చేసేట, దాన ధర్మాలు చేసేట. ఆ ప్రకారంగా ఆయన అన్ని తీర్థాలని, పుణ్యక్షేత్రాల్ని దర్శించుకున్నాడు. తర్వాత విదురుడు సౌరాష్ట్రము, సౌవీరము, మత్స్య, కురుజాంగలము మొదలైన దేశాలన్నీ కూడాను పర్యటించాడు. అంటే అక్కడికి కూడా వెళ్ళి అన్నీ తిరిగి వచ్చాడనమాట. యమునా తీరానికి చేరుకున్నాడు. అక్కడ ఆయనకి ఇంకొక మంచి వ్యక్తి కనబడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు? అతనితోటి ఇతనిది ఏం సంభాషణ జరిగింది? ఇది మనం వచ్చే కథలో చెప్పుకుందాం. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, విదురుడి మాటలు విని మన ధృతరాష్ట్రుడు ఈ సుయోధనుడిని అప్పుడు ఆపి ఉంటే ఈ రకమైన యుద్ధం జరిగి ఉండేది కాదు. ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చినా కూడాను వాళ్ళు లెక్క చేయకపోవడం మూలంగా వచ్చిన ఈ నాశనాన్ని మనం ఈనాటి వరకు కూడాను పెద్ద యుద్ధం, పెద్ద నాశనం అన్నది చెప్పుకుంటూ వస్తున్నాం మనం. మంచి వాళ్ళ మాటలు ఎప్పుడు కూడాను మనం పెడచెవిన పెట్టకూడదు. అతనికి, ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పేది మంచిదని తెలుస్తున్నా కూడాను పుత్ర వ్యామోహంతో, అంటే మనం కొన్ని బంధాల కోసం మంచిని కూడాను వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఇలాంటి కథలు, పురాణాలు వినడం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనవాళ్ళైనా సరే తప్పు చేస్తున్నప్పుడు దండించడం అన్నది చాలా అవసరం. మనం నెక్స్ట్ కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.